ధాన్యం దయచేయుదునని చెప్పిన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లేవియాకాండం 23 అధ్యాయం 22-25 వరకు. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క వారిని పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటం అని యెహోవాకు హోమం చేయవలెను. ఇక్కడ పంటలు కోతలు కోసినప్పుడు పనలు కట్టేతలు కట్టినప్పుడు పరక రాలుతూ ఉంటుంది, ఎన్నుల కింద రాలిపోతుంటాయి. ఆ రాలిని ఆ యజమాని, పొలం గల యజమాని ఏరుకోకూడదు. అది పేదవారికి పరదేశులకు వదిలేయాలి అని రాసింది. అలాగే ఇప్పుడు 7వ రోజు, వారానికి 7వ రోజు విశ్రాంతి దినంగా ఉంది కదా మనకి. అలాగే ఇప్పుడు 7వ రోజు విశ్రాంతి దినం వారానికి, అలాగే నెలలో 7వ నెల మొదటి రోజున కూడా విశ్రాంతి దినం పాటించమన్నారు. అది శృంగధ్వని వినిపించినప్పుడు పరిశుద్ధ సంఘంగా కూడి ఆ రోజున జీవనోపాధి అయిన ఏ పని చేసుకోకుండా అందరూ ఒక చోట కూడి దేవునికి హోమం చేయాలని అక్కడ దేవుడు సెలవిచ్చారు. 7వ నెల మొదటి రోజున కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నారు. ఇక్కడ పంటల గురించి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రములు, ప్రేమగల దేవా స్తోత్రములు, మహిమగల మహారాజా స్తోత్రాలు. సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తవు నువ్వు నాయనా ప్రభా. నాయన ఇదిగో నాయన మరి యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని. ఇదిగో ఈ లోకమనే వ్యవసాయాన్ని సేద్యం చేస్తున్న మరి దేవుడు నువ్వు నాయన. మరి వ్యవసాయంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ నీకు తెలిసిన ఆయన ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడివి. ఇదిగో నాయన ఈ గాలి తుఫాను వచ్చి ఈ వరి పంటలు, అరటి చెట్లు ఇవన్నీ టీవీలో మేము వార్తల్లో చూసినప్పుడు నాయన అన్నీ నేలపాలైపోయినాయి, పడిపోయినాయి నేలకు నాయన ఈ గాలి తుఫానికి. అయ్యా రైతులను ఆదుకోండి. మాకు మా దేశానికి, ప్రపంచ దేశాలకి అన్నిటిని కూడా సమృద్ధిగా పాడి పంటలను దయచేయండి నాయన. పాడి పంటలను దయచేయండి. రైతులకి మరి కష్టం కలగకుండా, కన్నీళ్లు రాకుండా వారి నోటి నిండా నవ్వుంచండి ప్రభు. రైతులను ఆదుకోండి. ఈ ప్రభుత్వాలు కూడా రైతులకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చేట సహాయం చేయండి. రైతులను బాధ పెట్టకుండా కాపాడండి. రైతే ఎన్నో కానీ ఒక మాట చెబుతూ ఉంటారు నాయన. అయ్యా రైతులు పండించే అయ్యా ఆ పంటలో నాయన సమృద్ధిగా ఉండాలి నాయన. అయ్యా రైతులకి ఇలా నష్టాలు కలిగితే వాళ్ళు ఎంత బాధపడిపోతారో నాయన. కృప చూపు కనికరించండి. సామెతలు 12:11 తన భూమిని సేద్యపరుచుకునేవానికి ఆహారం సమృద్ధిగా కలుగుతుంది అన్నావు నాయన. మరి అలాగా సేద్యపరుచుకుంటుండగా రైతులకి, ప్రపంచ ప్రజలకి, అందరికీ కూడా అయ్యా మరి సమృద్ధిగా ఆహారం, సమృద్ధిగా ధనధాన్య, సమృద్ధిగా పాడి పంటలు, క్షమించండి ఆయన, సమృద్ధిగా పాడి పంటలను ఇచ్చి సస్యశ్యామలంగా ఈ ప్రపంచ దేశాల నుంచి ఏమి ఆహార సమృద్ధి, కరువు లేకుండా ఆహార సమృద్ధి కలిగి ఉండటా సహాయించండి. కరువు లేకుండా కాపాడమని యేసుక్రీస్తు ప్రభు నామములో భయభక్తులతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.